ఉండదు, కనెక్టింగ్ ఉండదు. ఓన్లీ వివిప్యాట్ మిషన్, అది వివిప్యాట్ ఈ రెండు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట. సబ్జెక్ట్ టు కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు. ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే, చిప్ లో ఫర్దర్ గా ఆపరేషన్ ఉండదు. నువ్వు గెలిచినప్పుడేమో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు, ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు? ఓకే, ఇలా అనుకుందాం. మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు, 300 కదా. మరి ఎందుకు 240 దగ్గర ఆగుతారు? ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో, వీళ్ళతోటి లేదు అది ఇదైంది, లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరులేండి. ఎందుకంటే లేదు సార్, లేరండి. సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్క పెట్టేసింది, అయిపోయింది. దాని గురించి అనవసరం. బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ, నో ప్రాబ్లం, మాకు కూడా హ్యాపీ. ఇంకా అప్పుడు ఏ కూడా ఉండదు కదా, ఏదైనా రిజల్ట్ మారదు కదా. మారదు, ప్రజాభిప్రాయం. నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్. అప్పుడే ఉంటది బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు కొట్టి తగలబెట్టడం, ఇలాంటివి ఉంటాయి. ఇంకేదో కాండాలు జరుగుతాయి. సో కాబట్టి ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనికి అడుగులు ప్రారంభమై విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ ని చూడొద్దు. ఒక 3 ఛానల్స్ అమరావతి రైతుల మీద, అమరావతి మీద విషం చిమ్మి, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ప్రజలు ఎవ్వరూ కూడా చూడొద్దు. ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే, కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది. ఎందుకంటే ఎవరు రావట్లేదు, గెస్టులు రావట్లా. ఆపేసి ఓనర్స్ ఏం చదువుతున్నాయి, సార్ ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా, మనం కూడా ఈ 2 నెలలు ఆగుదాము, 2 నెలలు ఆగి ఈ లోపు అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్, పాజిటివ్ వేసేసి ఇంకా ఆ తర్వాత మనం ఏదోటి మేనేజ్ చేసుకొని మళ్ళీ లైవ్లు పెడదామండి, మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు. అది ఈ జన్మకి జరగని పని. క్షమాపణలు చెప్పి ఎవరైతే ఈ అతి తెలివి 10th క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో 10th క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో వీడు ఒకడున్నాడు, పొట్టోడు ఒకడు ఉన్నాడు, వాడు స్టాన్ఫర్డ్ 10th క్లాస్, గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటది, దాంట్లో 10th క్లాస్ వాడు. 10th లోపే, 10th కాదు 8th గ్యారంటీ. వాడు ఇచ్చిన ఐడియాలు, ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంతకుముందు పెట్టుకుంటారు కదా, వాళ్ళతో దూరదామనే ప్రయత్నం. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన సతీమణ్ణి, ఆయన కొడుకుని, ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా? సమస్య లేదు. ప్రజలు క్షమిస్తారా? సమస్య లేదు. మీ ఛానల్స్ ఉన్న దేనికోసం? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి, మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవటం, మీ బిడ్డల భవిష్యత్తుల కోసం 6 కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా? మీ 3 ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి. మీ 3 ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు. ఎందుకంటే మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి. అది జరగదు. మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి, మీ 3 ఛానల్స్ ఓనర్స్, ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి, క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో. మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి, ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ, వాళ్ళు వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వెకిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన 5 సంవత్సరాలు. ప్రజల అమాయకుల సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద. మీరంతా, మీ సంపాదనలు ఎంత, మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు. ప్రకృతి అసలు ఊరుకోదు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్?
ఏమండి తెలియదండి, ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా, మనం ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పినా ఉపయోగం ఉండదు. అదేలే. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రెనోవేషన్ అంటే కొత్తగా ఏమైనా పార్టీషన్లు చేసి రూములు పెడతారా, మోడిఫికేషన్ లేదన్నా ఒక ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, రెవెన్యూ జనరేషన్, ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు. నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతోంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్. నేను నిజం చెప్తున్నా కదా సార్, ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యరు సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకపల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, ఐవైఆర్, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు, ఏంది అది వాళ్ళు ప్రజలు అడుగుతారు. మీరు ఎవరు ఆడటానికి? మీరు అడిగినా కానీ ఎవడబట్టించుకుంటాడు? వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జేఎఫ్ చేయాలన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వారేనండి. సివిల్ రెవల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు, వారి మనస్తత్వానికి పనికిరారు. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంతే. అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. ఐవైఆర్, ఈ తెలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ 2 దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 ఛానల్స్ లో చూడాలా. అసలు వాళ్ళు ఇచ్చల విడదనం. ప్రజలు బగలు తీసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి? ప్రజలకు చేతనైతే మేలు చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా, అమ్మో ఒక 4th ఎస్టేట్ ఉందని భయపడాలా. అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు. అతను ఆయన కాదు, మాట తప్పడు, ఎవరిదయ్యా, ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారు వీళ్ళందరూ? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజలకి వెళ్తుంది. దాంట్లో మాట తప్పకపోవడం, మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా? లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా? హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా? పేదలు, పెత్తందారులు, ఎవడ పెత్తందారి? 7-8 ప్యాలెస్లు నువ్వు పెత్తందారు. నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు. ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు. పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును. ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం. వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కుని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు రాజ్యాలు చేసేది, వ్యక్తిగతమైంది కాదు. ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. ఎవడైనా సరే నోటికి వచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు